కడియాల రామకృష్ణకి 3 లక్షల రూపాయల విలువ కలిగిన 3 చక్రాల ఆటో మరియు ఐస్ బాక్స్ను అందజేసిన ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అనంతరం క్యాడర్ కోసం నల్లమిల్లి కార్యక్రమంలో పాల్గొని పెద్దపూడి మండలానికి సంబంధించిన 18 గ్రామాల అధికారులతోని గ్రామ నాయకులతో ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకొని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో యువ నాయకులు మనోజ్ రెడ్డి, ఆనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ జుత్తిక సూర్యకుమారి, ఆర్ నాగుపుట్ట గంగాధర్ చౌదరి, కడకుదురు దత్తుడు, పెద్దపూడి మండల 18 గ్రామాల కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. లేదా ఎరువులకు సంబంధించి ఎటువంటి కొరత లేదు. కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించింది కాబట్టి సంపూర్ణంగా ఉంది. ఎవరు రైతులు కంగారు పెడితే మీరు కన్విన్స్ చేయండి తప్పించి ఎక్కడా షార్టేజ్ లేదు. మేము ఎవరికే మాట వచ్చే పరిస్థితి మేము క్రియేట్ చేయమనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కల్కత్తా రాజమండ్రి ఒకటి మనకి ఎప్పుడూ తెలియదు, ఇప్పుడు ఆగిపోయింది. కల్కత్తా రాజమండ్రి ఒకటి అలాగే సార్ వాళ్ళ కూటమి నాయకుల యొక్క సమన్వయం కోసం, అధికారులతో సమన్వయం కోసం కేడర్తో 4 మిలియన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఇప్పటికే 4 మండలాల్లో 4 సమావేశాలు నిర్వహించడం, మరలా 2వ విడత సమావేశాలు కూడా మొదలుపెట్టడం, ఈరోజు పెద్దపూడి మండలంలో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి గత నెలలో ఈ కార్యక్రమం నిర్వహించినప్పుడు ఏ సమస్యలు లేని గ్రామంగా ఒక గ్రామమే ఆ రోజు నమోదు కావడం జరిగింది. ఈ నెల రోజుల్లో ఏదైతే ఆ రోజు నాయకులు లేవలెత్తిన సమస్యల్ని అధికారులు చాలా వరకు వాటిని పరిష్కారం చేయడం జరిగింది. ఇవాళ 4 గ్రామాల్లో సమస్యలు లేని గ్రామాలుగా 4ని గుర్తించడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. దీనివల్ల గ్రామాల్లో సామూహికంగా ఉన్న అవసరాలు, ప్రజలకు అవసరమైన అవసరాలు ఇవన్నీ నాయకులు ఎత్తి చూపించడం జరుగుతూ ఉంది. దాని పరిష్కారం కోసం కూడా అధికారులు కృషి చేయడం జరుగుతూ ఉంది. దీన్ని మరలా యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా నెల పూర్తయిన తర్వాత 2వ నెలలో నాయకుల ముందుకి అధికారులు వచ్చినప్పుడు యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. తద్వారా ఏ సమస్యలు లేవనెత్తారు, ఏ సమస్యలు పరిష్కారం అయినాయి, ఏ సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందనేది కూడా ఒక అవగాహన అటు అధికారులకి నాయకులకి వస్తూ ఉంది. అటువంటి పరిస్థితులు ఇది సౌఫలితాన్ని ఇస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి గ్రామాల్లో సమస్యలు లేకుండా చేయడం, అటు అభివృద్ధిని, సంక్షేమాన్ని మేళవించి సుపరిపాలన దిశగా ఇవాళ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉందనేది సందర్భంగా తెలియజేస్తాం.